ఈ వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అతను ఎడ్యుకేషన్ లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి పట్టించుకోలేదు, కాని వారి పే స్ట్రక్చర్ మాత్రమే చూశాడు. అతని ముందున్న వ్యక్తి మెరిసే గ్లోయల్లా మరియు స్పష్టమైన ముక్కు పరిమాణం కలిగి ఉన్నాడు. ఇది అతనికి అద్భుతమైన ప్రమోషన్ లక్ సూచిస్తుంది. అయితే ఆ వ్యక్తి చెంపలు ఎరుపుగా ఉన్నాయని చూసినప్పుడు ఇది స్వార్థానికి సంకేతం. కాబట్టి అతను ఇంటర్వ్యూయర్కు ఇయర్ఫోన్స్ ద్వారా ఈ అభ్యర్థిని తిరస్కరించమని సూచించాడు. తదుపరి అభ్యర్థి తన సబోర్డినేట్స్ ను ఎలా చూసుకోవాలో తెలిసినట్లు కనిపించింది, కానీ ఆమె చెవిలోబ్స్ పదునుగా ఉన్నాయి మరియు హెలిక్స్లు వెనక్కి వంగి ఉన్నాయి. ఇవి చిన్న చిన్న ప్రయోజనాలను తీసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి యొక్క సంకేతాలు. ఆ వ్యక్తి ఇంటర్వ్యూయర్ను ఆ స్త్రీ జేబులను తనిఖీ చేయమని అడిగాడు. ఆమె భయపడినట్లు కనిపించింది, కానీ ఆమె దొంగిలించిన వస్తువులను బయటకు తీసింది. అవన్నీ ఇంటర్వ్యూ సమయంలో ఆమె దొంగిలించిన హోటల్ సామాగ్రి. తర్వాత వచ్చిన ప్రతి అభ్యర్థి రహస్యాలను ఆ వ్యక్తి ఒక్క చూపులోనే గుర్తించాడు. వీడియోలో చూపిన వారి ముఖ లక్షణాల ఆధారంగా ఒక్కొక్కరిని నమ్మదగిన కారణాలతో తిరస్కరించాడు. కాని చివరి అభ్యర్థే అతన్ని ఆశ్చర్యపరిచాడు. స్క్రీన్ ద్వారా అతను ఒక వింత ఆరాను గమనించాడు. అతను వెంటనే ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లాడు. స్త్రీ బాస్ షాక్ అయింది మరియు ఆమె పక్కన ఉన్న డైరెక్టర్ అతన్ని ఇంటర్వ్యూ అడ్డుకున్నందుకు తిట్టాడు. డైరెక్టర్ను పట్టించుకోకుండా ఆ వ్యక్తి తన మాయ సాధనాన్ని బయటకు తీసి ఒక వింత చర్యను చేశాడు. ఇంటర్వ్యూయర్ మరియు అభ్యర్థి ఇద్దరిని కన్ఫ్యూషన్లో పెట్టాడు. స్త్రీ బాస్ వైపు తిరిగి అతను తొలగించాల్సిన వ్యక్తి డైరెక్టర్ అని ప్రకటించాడు. డైరెక్టర్ కోపంతో అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు, కానీ ఆ వ్యక్తి అతని కొరడాతో కొట్టి తిట్టాడు. డైరెక్టర్ ప్రొబేషన్ పేరుతో స్త్రీ ఉద్యోగులను వేధించాడని, వారి ఇళ్లకు కూడా వెళ్లాడని ఆ వ్యక్తి బయటపెట్టాడు. ఈ వెల్లడితో ఆశ్చర్యపోయిన బాస్ డైరెక్టర్ను వెంటనే తొలగించింది. ఈ వ్యక్తి రాజ్యంలో ప్రసిద్ధ మాంత్రికుడని తేలింది.